ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. గంగారాం నుంచి రామగోవిందపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ వెళ్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ లో అతివేగంగా వెళ్తూ స్కూటీ పైన కుమారుడితో వెళ్తున్న మహిళకు డాష్ ఇచ్చి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు యువకులు. స్పాట్లోనే ఇద్దరు యువకులు, ఓ మైనర్ మృతి చెందారు. మృతులు బేతి సురేష్, ముత్తిన వేణు, కరీముల్లాగా పేర్కొన్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రామగోవిందపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కుటుంబ సభ్యుల రోదన మిన్నెడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మృతులంతా కూడా ఒకే గ్రామానికి చెందినవారు. బేతి సురేష్, ముత్తిన వేణు, కరీముల్లా. స్పాట్లోనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మైనర్ కూడా మృతి చెందాడు. బైక్పై ట్రిపుల్ రైడింగ్తో అతి వేగంగా వెళ్తూ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీ పైన కుమారుడితో వెళ్తున్న మహిళకు కూడా డాష్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. గంగారం నుంచి రామగోవిందపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు యువకులు కూడా ఆ బైక్పై అతి వేగంగా వెళ్తున్న ఘటన మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, ఆ ముగ్గురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. బైక్పై ట్రిపుల్ రైడింగ్తో అతివేగంగా వెళ్తున్నారు. ఒకసారి సర్కిల్లో చూడొచ్చు. అతివేగంగా వెళ్తూ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. స్పాట్లోనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొక మైనరు ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బేతి సురేష్, ముత్తిన వేణు, కరీముల్లా. ఎస్, ఆ దృశ్యాలు చూడొచ్చు. కాస్త దిగ్భ్రాంతి కొల్పే దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. ఆ టీవీ స్క్రీన్పై ముగ్గురు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఒక్కసారిగా అత్యంత వేగంగా, చాలా వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. మరో మైనర్ ఆసుపత్రిలో చనిపోయారు. ఎస్, చాలా వేగంగా దూసుకొస్తున్నారు. అసలు ఆ బండి వాళ్ళ అదుపులోనే లేదు. ఒక్కసారిగా కంట్రోల్ కాలేదు. బట్ అయినప్పటికీ ఆ బండి అక్కడ అతివేగంగా వస్తూ ముందున్న లారీని గమనించలేదు. కానీ అక్కడే లారీని తప్పించబోయి ఇక వేగం నియంత్రించలేక లారీని ఢీకొట్టారు. చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఏకంగా లారీని ఢీకొట్టి లారీ కిందికి వెళ్ళిపోయారు. ఆ స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. చూడండి ఎంత భయానకమైనటువంటి డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తారు మీరు ఆర్టీవీ స్క్రీన్పై. అత్యంత వేగంగా వెళ్తూ ఏకంగా లారీ వెనక భాగాన్ని ఢీకొట్టారు. లారీ అక్కడే పార్క్ చేసి ఉంది. చాలా వేగంగా వెళ్తూ ఆ లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడక్కడే స్పాట్లో మృతి చెందారు. మరొక మైనర్ ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా కనబడుతోంది. మృతులు బేతి సురేష్, ముత్తిన వేణు, కరీముల్లాగా చెప్తున్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రామగోవిందపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని రోధించడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, సత్తుపల్లిలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అత్యంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వేగంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టుగా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఎలా జరిగింది ఈ ఘటన, ఎప్పుడు జరిగింది? బలి తీసుకుంది. సరిగ్గా నిన్న సాయంత్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం రింగ్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకున్నటువంటి ద్విచక్ర వాహనం పూర్తిగా బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు కూడా దుర్మరణం చెందారు. మృతుల్లో బేతి సురేష్, ముద్దిన వేణు, కరీముల్లాగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం అంతా కూడా రక్తసిక్తమైనటువంటి ఆ రహదారిపైకి రామగోవిందాపురం గ్రామస్తులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఒకే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు కావడంతో అక్కడ విషాద ఛాయలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవాలి. అంతా కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ఆర్టీవీ చేతికి అయితే చిక్కింది. ఆ ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో మీరు చాలా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా స్పష్టంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అయితే ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో ముద్దిన వేణు కావచ్చు, అదేవిధంగా సురేష్ కావచ్చు, ఇద్దరు కూడా మధ్యమత్తులో ఉండొచ్చన్న ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చాలా భారీ వేగంగా ఒక్కసారిగా వచ్చి ఆగి ఉన్న
లారీని వెనుక భాగం నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఇద్దరు కూడా యువకులు దుర్మరణం చెందారు. మరొక బాలుడు కరీముల్లా అయితే ఆసుపత్రికి తీసుకెళ్లాక పూర్తిగా ఆయన కూడా మృతి చెందినట్లయితే వైద్యం నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా గంగారం నుంచి రామగోవిందపురం వెళ్తుండగా మార్గం మధ్యంలో గంగారం రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం ఏంటొచ్చని అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా స్పష్టంగా చాలా హై స్పీడ్ తో ఒకసారిగా వెనుక నుంచి దూసుకు వచ్చి ఒకసారిగా ఆగి ఉన్న లారీని వెనుక భాగంలో ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం చెందినటువంటి ఘటనతో ఒకసారిగా రామగోవిందపురంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవాలి. తరచుగా అటు ఖమ్మం టు రాజమండ్రి జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు అయితే సంభవిస్తుంటాయి. కానీ ఇలాంటి ప్రమాదం కేవలం అతివేగం కారణంగా కానీ లేదంటే మద్యం మత్తులో ఉండడం కారణంగానే తరచూ సంభవిస్తాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాద కేసు కింద నమోదు చేసి పూర్తిగా దర్యాప్తును అయితే మరింత వేగవంతం చేశారు. అయితే కరీముల్లా అనే బాలుడు అటు గంగారంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు తెలుస్తుంది. అతను స్కూల్ విడిచిపెట్టిన తర్వాత అతని తండ్రి కోసం వేచి చూస్తున్న సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి యువకులు సురేష్ వేణు లిఫ్ట్ అడగడంతో ఆ కరీముల్లాను కూడా బైక్ పై ఎక్కించుకున్నారు. సో సరిగ్గా 5 నిమిషాల్లో గ్రామానికి చేరుతాం అనుకున్న సమయంలోనే ఒకసారిగా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆగి ఉన్న లారీని వెనుక భాగం నుంచి ఢీకొట్టడంతో అక్కడికిక్కడే దుర్మరణం అయితే చెందారు. మొత్తంగా ఈ ఘటనతో ఇటు రామగుండాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ ఉదయ్. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళ్తున్నటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి ఆ యువకులు ఢీకొట్టారు. బహుశా అక్కడ ఓ తల్లి కుమారుడు స్కూల్ వెళ్తున్న క్రమంలో వారి పక్క నుంచే వెళ్తున్నారు, అటువైపుగా ఏదో వంగి చూస్తున్నారు. అక్కడే అదుపు తప్పింది. ఎస్, సరిగ్గా ఓ లేడీ అక్కడ స్కూటీపై వెళ్తున్న క్రమంలో వారి పక్క నుంచి అలా దూసుకు వెళ్తున్నారు. అక్కడ ఏదో అదుపు తప్పి బహుశా అక్కడ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయింది. అక్కడ ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా వంగి చూస్తున్నారు. ఏం జరిగిందని చూసేలోపు ఎదురుగా ఆగి ఉన్న లారీ. ఇక ఆ వేగము నియంత్రించలేకపోయారు. అంతే వేగంతో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ క్రమంలో ఎస్ ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. డిస్టర్బింగ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ముగ్గురు యువకులు బైక్పై వెళ్తున్న క్రమంలో స్కూటీపై వెళ్తున్నటువంటి ఓ మహిళకు దాదాపుగా తాకే సందర్భం అక్కడ కనబడుతుంది. అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ బండిని అదుపు చేసుకునే క్రమంలో పక్కకు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వంగి చూశాడు. పక్కకు వంగుతున్న క్రమంలో ఎంచుకున్నారు. సో సరిగ్గా 5 నిమిషాల్లో గ్రామానికి చేరుతాం అనుకున్న సమయంలోనే ఒకసారిగా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆగి ఉన్న లారీని వెనుక భాగం నుంచి ఢీకొట్టడంతో అక్కడికిక్కడే దుర్మరణం అయితే చెందారు. మొత్తంగా ఈ ఘటనతో ఇటు రామగుండాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ ఉదయ్. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళ్తున్నటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి ఆ యువకులు ఢీకొట్టారు. బహుశా అక్కడ ఓ తల్లి కుమారుడు స్కూల్ వెళ్తున్న క్రమంలో వారి పక్క నుంచే వెళ్తున్నారు, అటువైపుగా ఏదో వంగి చూస్తున్నారు. అక్కడే అదుపు తప్పింది. ఎస్, సరిగ్గా ఓ లేడీ అక్కడ స్కూటీపై వెళ్తున్న క్రమంలో వారి పక్క నుంచి అలా దూసుకు వెళ్తున్నారు. అక్కడ ఏదో అదుపు తప్పి బహుశా అక్కడ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయింది. అక్కడ ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా వంగి చూస్తున్నారు. ఏం జరిగిందని చూసేలోపు ఎదురుగా ఆగి ఉన్న లారీ. ఇక ఆ వేగము నియంత్రించలేకపోయారు. అంతే వేగంతో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ క్రమంలో ఎస్ ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. డిస్టర్బింగ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ముగ్గురు యువకులు బైక్పై వెళ్తున్న క్రమంలో స్కూటీపై వెళ్తున్నటువంటి ఓ మహిళకు దాదాపుగా తాకే సందర్భం అక్కడ కనబడుతుంది. అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ బండిని అదుపు చేసుకునే క్రమంలో పక్కకు డ్రైవింగ్ చేస్తున్న ఆ వ్యక్తి వంగి చూశాడు. పక్కకు వంగుతున్న క్రమంలో బైక్ అదుపు తప్పింది. ఎదురుగా ఉన్నటువంటి లారీ చాలా సమీప దూరంలో ఉంది. కానీ ఆ లారీని తప్పించలేకపోయారు. ఏకంగా ఆ స్పీడ్ కంట్రోల్ కాలేదు. అక్కడే ఆగి ఉన్న లారీని అంతే వేగంతో ఢీకొట్టారు. దీనికి అంతటికీ ఆ ర్యాష్ డ్రైవింగే కారణం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో చూసిన దృశ్యాల ఆధారంగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. అత్యంత వేగంగా నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకున్నారు. 3 ప్రాణాలు బలయ్యాయి. స్పాట్లోనే 2 చనిపోయారు. మరో మైనరు ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ మైనర్ బాలుడు అక్కడే వాళ్ళని లిఫ్ట్ అడిగినట్టుగా తెలుస్తోంది. బేతి సురేష్, మత్తినవేణి ఇద్దరు కూడా వెళ్తున్నారు బైక్పై. కరీముల్లా అనే మైనర్ బాలుడు లిఫ్ట్ అడిగిన పాపానికి లిఫ్ట్ ఎక్కిన వేగంగా తొందరగా వెళ్ళిపోవాలనే కారణంతో ఆయన లిఫ్ట్ అడిగాడు. అతన్ని వెనకాల ఎక్కించుకున్నారు. కానీ ఆ పిల్లోడు కూడా మృత్యువాత పడ్డాడు. సమయం బాగాలేదు. అంతే, ఇంకా ఆ పిల్లోడు కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి అక్కడ మనకు కనబడుతోంది. ముగ్గురు చనిపోయారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రామగోవిందపురంలో విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు.